స్థానిక ఎన్నికల ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ అంట పీసీసీ కోర్ కమిటీలో తుది నిర్ణయం తీసుకోనున్న హస్తం నేతలు. సీఎం రేవంత్ రెడ్డితో ఇన్ఛార్జి మీనాక్షి మంత్రుల కీలక భేటీ, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై డిస్కస్, బీసీ బిల్లుపై సుప్రీంలో సవాల్కు నిర్ణయం, ఓట్ చోరీపై లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు సూచించారట. ఇక దీంతో కార్యకర్తల్లో భరోసా వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ కోర్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన ప్రతి వ్యూహాలపై చర్చించారు. కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 తేదీలోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు ఎలా అనే అంశంపై సమావేశంలో చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. 3 మంత్రులకు ఆ నియోజకవర్గ ఉప ఎన్నిక వ్యవహారాన్ని అప్పగించినందున పార్టీ పరంగా బలోపేతమయ్యేందుకు ముమ్మరంగా కసరత్తు కొనసాగుతున్నట్లు సభ్యుల దృష్టికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉన్న ఫిర్యాదులను స్పీకర్ పరిశీలించారట. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ మిగిలిన వాళ్ళకు కూడా 1-2 రోజులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో పార్టీ పిలాయింపుల ఎమ్మెల్యే సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన ప్రజాస్వామ్యవాది, రాజ్యాంగ నిపుణులు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పీఏసీ. సో మొత్తానికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి కావచ్చు, బీసీ రిజర్వేషన్ గురించి కావచ్చు, అదేవిధంగా బైపోలు ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉందో దాని గురించి చర్చ కావచ్చు, ఇటు సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన నామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో దాని గురించి నిన్న ఈ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో అది సాధ్యం కాదన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కోర్టులో కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. దాని గురించి మొత్తం పార్టీ పరంగా ఇచ్చి ముందుకు వెళ్ళి స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలవాలని చెప్పేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ యోచిస్తూ ఉన్నది. ఓట్ చోరీపై లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ అట. ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీకి సంబంధించిన ప్రచార లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పీఏసీ సభ్యులతో కలిసి లోగోను విడుదల చేశారట. ఓట్ల చోరీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల భాజపాపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ఓట్ల చోరీని అడ్డుకుందామని రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతిద్దామని పిలిపించారట. రాహుల్ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్రంలోనూ ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. ఇకపోతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన నేతలంట. ఇక పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారట. రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్న కమిటీల నిర్మాణంపై చర్చించారు. ఏసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ గద్దీ చోడు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. యూరియా కొరతపై భారత రాష్ట్ర సమితి, భాజపా చేస్తున్న రాజకీయాలు కూడా నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని పీఎస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని, దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు మేలు జరగాల్సిందేనని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబడాలన్న సీఎం రేవంత్, కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారము బీసీలకు 1% రిజర్వేషన్ కూడా రాదన్నారు. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లును ఆమోదించాలన్న అంశంపైన సుప్రీంకోర్టులో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం 2 న్యాయవాదులను నియమించామని సీఎం చెప్పారట. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుందని చెప్పారు. విడిగా సుప్రీంకోర్టుకు వెళ్తే కేసు లిస్టు కావడానికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతమైన డ్రామాలు ఆడుతున్నాయని సీఎం విమర్శించారట. యూరియా ఇచ్చే పార్టీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటీఆర్ అనడంలోనే వాళ్ళ తీరు అర్థమవుతుందని
సీఎం ఎద్దేవా చేశారు. యూరియా కోసం 4 సార్లు కేంద్ర మంత్రులు బీజేపీ నడ్డా, అనుప్రియ పటేల్ను కలిశారని, యూరియా పంపిణీ పైన క్షేత్రస్థాయిలో మానిటరింగ్ను పెంచాలని సీఎం చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశం కావచ్చు, బైపోలు ఎలక్షన్ ఏదైతే ఉందో సుదీర్ఘంగా స్ట్రాటజీ కూడా ప్లే చేసి క్షేత్రస్థాయిలో మంత్రులు ఎవరు తీసుకోవట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇక భేటీ ఏదైతే ఉందో దాంట్లో చర్చించడం జరిగింది. జూబ్లీహిల్స్ పైన ఫోకస్ చేయాలి, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో దాని ద్వారా 42% ఏదైతే బీసీలకు ఇస్తా అని నిర్ణయించిందో దాని ప్రకారమే పార్టీ పరంగా వెళ్ళే యోచనలు మాత్రము నిర్ణయించినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఈ ఆర్డినెన్స్ సంబంధించి మాత్రము కేసీఆర్ 50% సాధ్యం కానట్టుగా చట్టం తెచ్చారు. కేసీఆర్ తెచ్చిన చట్టంనే వీళ్ళు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. సో వీళ్ళు తెచ్చిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో గవర్నర్ నుంచి రాష్ట్రపతి పంపిస్తే అది పెండింగ్లో ఉన్నది. దాని మీద కోర్టుకు సంబంధించి 2 న్యాయవాదులను పెట్టడం కూడా జరిగింది. సో అది వాళ్ళు న్యాయవాదులు చూసుకుంటారు, మనం కోర్టు వెళ్ళాల్సిన అవసరం లేదు, మనము పార్టీ పరంగా స్థానిక సంస్థలకు వెళ్ళిపోదామని చెప్పేసి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది.